కేంద్ర ప్రభుత్వంపై ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిత్ ముదిరాజ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర అంబానీ అదానీలకు సలాం కొట్టడం తప్ప ప్రజల కోసం ఏం చేస్తుందని ప్రశ్నించారు. దేశంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారం, ఆకాశాన్ని తాకుతున్న ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు, నానాటికి పడిపోతున్న రూపాయి విలువ వంటి సామాన్యుని వేధించే సమస్యలన్నిటిపై మేము రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. నరేంద్ర మోదీ తన కుర్చీ దిగి రావాలని, దేశంలో జరుగుతున్న ఇవేవి మీకు కనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న మరి వ్యవస్థలన్నింటినీ కూడా ఈడీ, సిబిఐ ద్వారా వేధించి వాటన్నిటిని అదాని చెప్పు చేతలకు పోయేటట్టు ఈ నరేంద్ర మోదీ చేస్తా ఉన్నాడు. నరేంద్ర మోదీ ఈ దేశ జనాభా కోసం పనిచేస్తలేడు, కేవలం అంబానీ అదాని ఇద్దరం కోసమే పనిచేస్తా ఉన్నాడు. ఈ రోజు ఇరాన్ అమెరికాతోని, ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తూ ఉంటే దాని ఫలితం భారతదేశం అనుభవిస్తూ ఉంది. ఈ రోజు రష్యా మనకి తక్కువ ధరల క్రూడ్ ఆయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మనం ఎందుకు కొనలేం? మనం ఏమన్నా అమెరికా కింద సామంత రాజ్యమా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. భారతదేశ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఇక దీనిపైన యుద్ధం ప్రకటించినాము. ఈరోజు హైదరాబాద్ నగరంగా దేశవ్యాప్తంగా జరగబోయే ఉద్యమాన్ని హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రారంభించబోతా ఉన్నాము. ఖచ్చితంగా నరేంద్ర మోదీ కుర్చీ నుంచి జరగాలి. అతి ముఖ్యంగా ఈ దేశ యువతను, విద్యార్థులను మోసం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఇవన్నీ జరిగే వరకు మా పోరాటం ఆగదు. ఈ రోజు నుంచే ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం ముందుకు సాగుతాం.